తాటిపూడి ప్రాజెక్టు నిర్మాణం జరిగిందంటే నాడు స్వతంత్ర సమరయోధులు అలాగే పేదల పక్షాన నిలబడ్డ గొర్రెపాటి బుచ్చప్పారావు ఆశయ సాధనతోటే ఆ రోజు తాటిపూడి ప్రాజెక్టు నిర్మించాలని చెప్పేసి ఢిల్లీ నుంచి గల్లీ వరకు వివిధ రకాలుగా ప్రయత్నం చేసి ఆ తాటిపూడి నిర్మాణం చేపట్టారు. ఆ రోజు తాటిపూడి కోసం స్వర్గీయ గొర్రెపాటి బుచ్చప్పారావు గారు పోరాడారంటే ఈ ప్రాంతంలో ఉన్న రైతాంగాన్ని మొత్తానికి సాగునీరు ఇవ్వాలని అలాగే తాగునీరు ఇవ్వాలని చెప్పేసి పోరాడి సాధించిన ప్రాజెక్టు నీరు ఈరోజు పరిశ్రమకి అమ్ముకోవడానికి సిద్ధమవుతున్నారు. గత 77 నుంచే విశాఖకి నీరు అమ్ముకోవడం మొదలుపెట్టారు. ఇప్పుడు జీవో నెంబర్ 14 తెచ్చి ఎంఎస్ఎంఈల పేరుతో మరో రూపంలో అమ్మడానికి సిద్ధమయ్యారు. ఈ మధ్యకాలంలో తాటిపూడి ప్రాజెక్టు కోసం బుచ్చప్పారావు పేరు పెట్టడం సంతోషం, ప్రభుత్వమే పెట్టింది. ఈ మధ్య మళ్ళీ కూటమి ప్రభుత్వం విగ్రహాలు పెట్టింది. ఈ అన్నిటిని హర్షిస్తూనే ఏదైతే గొర్రెపాటి బుచ్చప్పారావు ఆశయం ఉందో ఈ ప్రాంత వాసులకే రైతాంగానికే ఈ నీరు ఇవ్వాలని చెప్పేసి దాన్ని తూట్లు పోసే ఏర్పాటు జరుగుతుంది. ఎవరైతే విగ్రహాలు ఆవిష్కరించారో ఆ మంత్రే ఎంఎస్ఎంఈల మంత్రి. ఎంఎస్ఎంఈలకి తాటిపూడి నీరు ఇవ్వకుండా జీవో నెంబర్ 14 వెంటనే ఆ మంత్రే రద్దు చేయాలి. స్థానిక రైతాంగానికి నీరు ఇవ్వాలి. జిందాల్ బాధితులు ఎవరైతే ఉన్నారో ఎంఎస్ఎంఈల పేరుతో దోపిడీ గురవుతున్నారు కనుక తక్షణమే ఎంఎస్ఎంఈలు రద్దు చేసి తాటిపూడి నీరు ఈ ప్రాంతానికి ఇవ్వాలి. అలాగే జిందాల్ బాధితులు భూమి తిరిగి వాళ్ళకిచ్చి తాటిపూడి నీరు సౌకర్యం కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం.